వాళ్ళ మల్లికార్జున ఖర్గే గారి 82వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా భవన్లో ఏదైతుందో వారి జన్మదినం వారికి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వారు అందించే నాయకత్వం మరింత బలోపేతమై రాబోయేటువంటి యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే విధంగా మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ రాహుల్ డే ఫర్ హిమ్ లాంగ్ లీవ్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి कांग्रेस पार्टी जिंदाबाद देश की सेवा कौन करेगा हम करेगा देश की सेवा कौन करेगा हम करेगा कांग्रेस पार्टी जिंदाबाद खरगे गारी नायकत्వం వర్ధిల్లాలి खरगे गारी नायकत्వం వర్ధిల్లాలి सोनिया गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి राहुल गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి मंसूर भाई మల్లికార్జున ఖర్గే గారికి ఏదైతుందో హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క నాయకత్వంలో మరింత బలోపేతమై రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబడే విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి ఒక ఆకాంక్షను వెలిబుచ్చుతూ ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా భవన్లో వారి జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొంటున్నటువంటి ఒక వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మరి కాంగ్రెస్ కార్యకర్తలు మిత్రులకు అందరికీ ముఖ్యంగా పాత్రికేయ సోదరులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ మళ్ళీ గత బీఆర్ఎస్ మున్సిపాలిటీ నడుస్తున్నట్టు కనబడుతుంది మాకు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ మున్సిపాలిటీ ఏదైతుందో ప్రత్యేక అధికారి పాలనకు వచ్చినప్పటికీ ఇప్పుడు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారి అధీనంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కొంత పారదర్శకతతో ఏ విధమైన అవకతవకలకు అవకాశం లేకుండా నియమ నిబంధనలకు అనుగుణంగా పనులు చేపడతామని చెప్పి ఎవరైనా భావిస్తామని చెప్పి అంటున్నా. కానీ ఇంపార్టెంట్ కూడా మళ్ళీ గత ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనబడుతుంది. మున్సిపాలిటీ మరి దాంట్లో అదే బీఆర్ఎస్ రాజ్యం నడుస్తున్నట్టు కనబడుతుంది అంటుండే. ప్రత్యేక అధికారి పాలన వచ్చిన తదుపరి కూడా ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నదో ఈ సపోజ్ టు బి ది మానిటరింగ్ ఆఫీసర్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ప్రత్యేకంగా ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ తోని మరి పరిశీలించారు. అసలు టెండర్ దాని క్వాలిఫైడ్ ఏదైతే ఉన్నదో దాని ఏ మేరకు అది క్వాలిఫై అయినప్పటికీ ఒకవేళ క్వాలిఫై అయినా కానీ ఏదైతే ఉందో టెండర్ అగ్రిమెంట్ చేయడం జరిగిందా? ఇప్పటికే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ దీనికి స్పందిస్తారా? ఇంజనీరింగ్ చీఫ్ పబ్లిక్ హెల్త్ స్పందిస్తారా? మున్సిపల్ కమిషనర్ గారు స్పందిస్తారా? ఎవరు స్పందిస్తారు? అసలు మీరు నిజంగానే అగ్రిమెంట్ అయినట్టయితే లెట్ అగ్రిమెంట్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ ది మీడియా. అగ్రిమెంట్ అయినట్టయితే ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఏదైతే ఉన్నదో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎన్నడైంది అగ్రిమెంట్? ఎన్నడైంది?
అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ అయినట్టు ఇచ్చిండ్రు. అగ్రిమెంట్ అయినట్టయితే అగ్రిమెంట్ ఎన్నడైంది ఒకటి. అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఎన్ని ఇచ్చిండ్రు. ది డీటెయిల్స్ ఆఫ్ ది వర్క్ ఆర్డర్. ఆన్లైన్ లో ఏ విధమైనటువంటి దాఖలాలు లేవు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఏ విధంగా సర్టిఫికేషన్ లేదు ఆన్లైన్ లో. సరే ఫర్ ది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరి టెండర్ యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు రిజెక్ట్ చేస్తారు అనేది పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ చీఫ్ దే విల్ డిసైడ్. కానీ ఇక్కడ సమస్య ఏదైతుందో మీరు టెండర్ క్వాలిఫైడ్ అయిందా కాలేదా అనేది ఒక అంశం అయినట్టయితే, ఇంకొక అంశం ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ క్వాలిఫైడ్ ఆల్సో L1 మీ అగ్రిమెంట్ చేయాలి. అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా పని చేపట్టబడడం అనేది నేనైతే నా సుదీర్ఘ ప్రజా జీవితంలో చెప్పంటున్నాను. ఇది మరో కాళేశ్వరం ప్రాజెక్టు తలపింపజేస్తుంది, ఇది మరో కాళేశ్వరం ప్రాజెక్టు తలపింపజేస్తుందని చెప్పంటున్నాను. ఇప్పుడు ఈ వర్క్ ఎవరిది L1 గా పేర్కొనబడుతున్నటువంటి గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఆర్డర్ చేసినాక ఆన్గోయింగ్ వర్క్స్ కెన్ బి ప్రొసీడెడ్ ఆల్సో. ఆన్గోయింగ్ వర్క్స్ కెన్ బి ప్రొసీడెడ్ ఆల్సో. ఒకసారి మీకు అగ్రిమెంట్ అయిపోయి వర్క్ ఆర్డర్ చేతికొచ్చి అదే ఇంకోటి చెప్తుంది బాబు, మీకు ఒకసారి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చి శంకుస్థాపన చేయాలి. దర్ ఇస్ నో రాంగ్. శంకుస్థాపన చేయడము, కొబ్బరికాయలు కొట్టడం అది వేరే అవసరం. వచ్చేరాదు చేయొచ్చంటే వింటే మనం వాళ్ళని మొదలు కలిసి నువ్వు ఏఎస్ వస్తే కార్యక్రమం చేస్తుంది అంటున్నా అనేది. నీకు టెండర్ అగ్రిమెంట్ కాకున్నా కానీ, టెండర్ ప్రాపర్టీ కాకున్నా కానీ కార్యక్రమం చేస్తారు. నేను వర్క్ ఎగ్జిక్యూట్ కావాలంటే మాత్రం ఏదైతున్నదో టెండర్ ప్రాపర్టీ కన్క్లూడ్ కావాలి, వర్క్ అగ్రిమెంట్ కావాలి, వర్క్ ఆర్డర్ కావాలి. ఇది నాకున్న పరిమితమైన జ్ఞానం చెప్తున్నా, నాకున్న పరిమితమైన జ్ఞానం చెప్తుండే. మరి ఆయనకి ఏదైతుందో ప్రభుత్వ నిబంధనలు వర్తించాయా? ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే పెద్ద మనిషి ఎవరు? ఈ సూపర్ మ్యాన్ ఎవరు? ఈ సూపర్ మ్యాన్ ఎవరు అంటున్నా. అంటే ప్రభుత్వం ఏవైనా కానీ నియమ నిబంధనలకు అనుగుణంగా వర్క్ అగ్రిమెంట్, టెండర్ ఫార్మాలిటీస్, వర్క్ ఆర్డర్తో పని మాత్రమే పనులు చేయడం జరుగుతుంది. అవన్నీ ఏవి లేకుండా దాదాపు 10 వార్డుల పనులు ఇవన్నీ మొత్తం డీటెయిల్ తెప్పించి నేను 10 వార్డుల పనులు దొరుకుతున్నాయని చెప్పి అంటున్నా. అది జరుగుతున్న పనుల యొక్క డీటెయిల్స్ అని తెప్పించి నేను ఫోటోస్ కూడా మీకు ఇస్తాను. నేను జరుగుతున్న పనుల యొక్క డీటెయిల్స్ అని తెప్పించి నేను వాళ్ళ ఫోటోస్ కూడా మీకు ఇస్తాను. నేను ఇప్పుడు ఈ వార్డ్ నెంబర్ 6, 8, 14, 21, 22, 31, 32, 13, 40. వార్డ్ నెంబర్ 6, 8, 14, 21, 22, 31, 32, 13, 40. ఇవన్నీ ఫోటోస్ క్యాప్చర్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న కాంపిటేటివ్ విచారణకు వచ్చేవాళ్ళు ఏ సమయం పడుతుందో తెలియదు. ఈ లోపల ఏదో మళ్ళీ మేము అగ్రిమెంట్ అయినా పనిచేసామని చెప్పాను అన్నా. కాబట్టి ఇవన్నీ ఫోటో క్యాప్చర్ చేస్తే అందులో డేట్ అవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి అవన్నీ తీపిచ్చే ఫోటో క్యాప్చర్ చేయించు. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మున్సిపాలిటీలో కొంత మార్పు వచ్చింది అనుకున్నామే. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో
జగిత్యాల మున్సిపాలిటీ ఫంక్షనింగ్ పాలనా విధానం ఏదైతుందో అది మార్పు వచ్చింది, మెరుగైపోయింది. గతంలో లాగా తప్పిదాలు జరగకుండా పారదర్శకంగా పనినడుతుందని చెప్పాను. డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతుందో మున్సిపాలిటీలకు కేటాయింపు చేయబడినటువంటి యొక్క నిధుల నుండి థర్డ్ ఫేజ్ 15.62 కోట్లతో నిర్మాణం చేపట్టబడే అవకాశం ఉన్నటువంటి రోడ్లే కానీ ట్రైన్సే కానీ వివిధ వార్డులలో నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలు చేపట్టబడి మంజూరు పొందిన తదుపరి వాస్తవంగా ఈ నిర్మాణం చేపట్టబడే పనులన్నీ కూడా వర్క్ వారీగా చేపట్టబడ్డట్టయితే స్థానిక కాంట్రాక్టర్లకు అందరికీ కూడా అవకాశం లభిస్తుంది. పనుల నాణ్యత పట్ల కూడా ఏదైతుందో సంబంధించేటువంటి అవకాశం ఉంటుందని భావంతో గతంలో ఒక లేఖ కూడా రాయండి ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి. వారు ఏదైతుందో మొత్తం ఇవన్నీ ఒక సింగిల్ ప్యాకేజీగా రూపొందించి కేవలం ఒక 15% నిర్మాణ పనులు బీటీ కాంపోనెంట్గా రూపొందించి 85% ఆఫ్ ది వర్క్స్ ఏదైతున్నదో సిమెంట్ ఇన్వాల్వ్డ్ వర్క్స్ 85%, కేవలం 15% ఏదైతే బీటీ నిర్మాణ పనులు ప్రతిపాదించి ఆ 15% నిర్మాణ పనులు పొందుపరచడంతో ఏదైతున్నదో ఈ సింగిల్ ప్యాకేజీగా రూపొందించడంతో స్థానిక కాంట్రాక్టర్స్ ఇప్పటికీ కూడా అవకాశం లభించకుండా స్పెషల్ గ్రేడ్ కాంట్రాక్టర్స్ మాత్రమే అందులో పాల్గొనబడుతుంది. అంటే దూర్ విల్ హ్యావ్ బీటీ ప్లాన్. ఎందుకంటే బీటీ ప్లాంట్ హాట్ పిక్స్ కోల్డ్ పిక్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పర్ఫెక్ట్ అయ్యే విధంగా టెండర్ కండిషన్స్ పొందుపరిచింది. దాంతో స్థానికంగా ఎవరు కూడా పాల్గొనే అవకాశం లభించకుండా కేవలం స్పెషల్ గ్రేడ్ కాంట్రాక్ట్స్ మాత్రమే పాల్గొనే విధంగా టెండర్ కండిషన్స్ పొందుపరిచిందో అప్పుడు ఏదైతుందో మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా అభ్యర్థులు తెలిపారు. ఈ సింగిల్ ప్యాకేజీ కంటే విడిగా పనులు టెండర్లు పిలవగలిగినట్టయితే స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం లభిస్తుంది. పనులు కూడా మనకు నాణ్యత క్రమంగా చేపట్టే అవకాశం ఉంటుందనే భావన వ్యక్తం చేయలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతున్నదో పారదర్శకంగా ఒక నీతి నిజాయితీతో క్రమబద్ధంగా నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంటే మరి జగిత్యాల ఏదైతుందో దానికి భిన్నంగా మళ్ళీ అదే దారిలో పాత దారిలోనే గత టీఆర్ఎస్ ప్రభుత్వ దారిలోనే మేము పయనిస్తాం. మేము గత టీఆర్ఎస్ ప్రభుత్వ దారిలో పయనిస్తాం. ఇదెక్కడ ఆనవాయితయ్యా? ప్రభుత్వం మారినాక కూడా మీలో మార్పు రాకుండా ఎట్లా అంటారు అధికారుల లోపల? ప్రభుత్వం మారినాక కూడా అధికారుల లోపల మార్పు రాకుండా ఎట్లా అంటారు? నేను దీని క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ నిజంగా అగ్రిమెంట్ కూడా పనులు చేయొచ్చు అని చెప్పాలంటే క్లారిటీ మీకు ఇవే అలా చేయొచ్చు అనేది మరి నేను ఐ కరెక్ట్ మై సెల్ఫ్ అగ్రిమెంట్ లేకుండా పనులు చేస్తున్నటువంటి ఒక ఏదైనా ఉన్నట్టయితే ఐ కరెక్ట్ మై సెల్ఫ్. వర్క్ ఆర్డర్ లేకుండా కూడా పనులు చేస్తున్నటువంటిది ఏదైనా ఉన్నట్టయితే let it be clarified. I will correct myself. నాకు నా అవగాహనతో ఏదైతుందో నేను ఇవల్ల మీ ముందు ఈ వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను. నాకు నా అవగాహనతో మీ ముందు పెడుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తున్నా, గౌరవ కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తున్నా, గౌరవ ఇంజనీరింగ్ చీఫ్ అధికారి దృష్టి తీసుకెళ్తున్నా. let it be inquired.
కొన్ని సంబంధిత అధికారులే కానీ ఆ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ కాంట్రాక్టర్ ఆ సూపర్ మ్యాన్ అంటే సూపర్ మ్యాన్ ఇవన్నీ కొద్దిగా అతీతంగా ఉంటాడు కదండి. సూపర్ మ్యాన్ ఎందుకు అనాల్సి వస్తుందంటే సూపర్ మ్యాన్ ఏదైతుందో సహజాలకు భిన్నంగా అతీతంగా ఉంటాడు కదా సూపర్ మ్యాన్. ఈయనకు అతీతంగా కనపడుతున్నాడు కాబట్టి ఏదైతుందో మన సూపర్ మ్యాన్ ఎవరు, ఆ సూపర్ మ్యాన్ ఎవరు?